టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు షర్మిల. చంద్రబాబును మించిన సైకో ఉంటారా అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వేలాది మందిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. మంచివాడనుకుని పిల్లనిచ్చాడు పాపం ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు చంద్రబాబు గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పాపం అల్లుడు కదా అని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని పార్టీలో హోదానిచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చాడు చంద్రబాబు గారికి. కానీ చంద్రబాబు గారికి అది సరిపోయిందా? చంద్రబాబు గారి కన్నేమో ఎన్టీఆర్ గారి కుర్చీ మీద పడింది. అంతే, క్షణం ఆలోచించలేదు, సొంత మామని చూడలేదు, పట్ట పగలో వెన్నుపోటు పడిచాడు. ఎన్టీఆర్ గారి కుర్చీని, ఎన్టీఆర్ గారి పార్టీని, ఎన్టీఆర్ గారి అధికారాన్ని అన్నిటినీ లాగేసుకున్నాడు చంద్రబాబు గారు. ఏ తెలుగుదేశం పార్టీనైతే ఎన్టీఆర్ గారు స్థాపించారో అదే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ గారిని వెలేశాడు చంద్రబాబు గారు. ఆఖరికి ఆ పెద్ద మనిషి మీద చెప్పులేయించేంత వరకు నిద్ర పట్టలేడు చంద్రబాబు గారికి. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారికి మించిన సైకో ఉంటాడా? పచ్చకామర్లు కమ్మినానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు చంద్రబాబు గారికి మిగతా వాళ్ళంతా సైకోలుగా కనిపిస్తారు. పాపం తన వీపు తనకు కనిపించదు. విద్యార్థులు వచ్చి, అయ్యా ముఖ్యమంత్రి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఈయనకు మించిన సైకో ఉన్నాడా? అంగన్వాడీ మహిళలు వచ్చి, ముఖ్యమంత్రి గారు మాకు జీతాలు పెంచండి అంటే గుర్రాలతో తొక్కించాడు చంద్రబాబు గారు. ఈయనకు మించిన సైకో ఉంటాడా? అయ్యా నా భర్త పోయాడు, నాకు పెన్షన్ ఇవ్వండి అని చంద్రబాబు గారి హయాంలో ఎవరైనా వెళ్ళి అడిగితే, మీ ఊర్లో పెన్షన్ అందుకుంటున్న వారు ఎవరైనా చచ్చిపోతే అప్పుడు మీ లిస్టు దాంట్లో చేరుస్తామనేవారు చంద్రబాబు గారి హయాంలో. అంటే ఒకరికి పెన్షన్ రావాలంటే ఇంకొకరు పోవాలని కోరుకోవాలన్నమాట. అలా ఉండేది చంద్రబాబు గారి హయాంలో. ఈయనకు మించిన సైకో ఉంటాడా? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేది పేద ప్రజలని తెలిసి కూడా పాపం వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ రాలేదు. కానీ ఆ పేద ప్రజల దగ్గర నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం చంద్రబాబు గారికి. ఈయనకు మించిన సైకో ఉంటాడా? 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే పాపం మా రైతులు ఇప్పటికే అప్పుల్లో ఉన్నాము, కట్టలే మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినలేదు చంద్రబాబు గారు. ప్రత్యేకమైన కోర్టులు పెట్టాడు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టాడు. వాళ్ళేమో ఇంట్లో ఉన్న సామాన్లు వెతకపోయారు. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు. పాపం మా రైతుల అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టుకోలేక వేల కొద్ది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజుల్లో కరెంటు ఛార్జీలు తగ్గించాలి అని రాజశేఖర రెడ్డి గారు రోజుల తరబడి నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున బషీర్బాగ్ లో ఆందోళనలు జరిగి పోలీస్ కాల్పుల్లో కొంతమంది సామాన్యులు చనిపోయారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ చంద్రబాబు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వాళ్ళ కుటుంబాలని కాదు, వాళ్ళని కాల్చిన పోలీసులను పరామర్శించాడు చంద్రబాబు గారు. ఈయనకు మించిన సైకో ఉంటాడా? ఆఖరికి ఈ సైకో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికేస్తుంటే ఆ విభజనకు కూడా మద్దతు పలుకుతూ కొబ్బరికాయలాగా రాష్ట్రాన్ని ముక్కలు చేసుకోండి అంటూ ఆ విభజనకు అనుకూలంగా లేఖించాడు చంద్రబాబు గారు. చంద్రబాబు పేను లాంటి వాడని షర్మిల విమర్శించారు. పేనుకు పెత్తనమిస్తే ఏం చేస్తుందో చంద్రబాబు కూడా అంతేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లానున్న వైఎస్ఆర్ జనభేరిలో షర్మిల ప్రసంగించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ దొంగ వాగ్దానాలు ఎన్నో చేస్తున్నారు.
రుణమాఫీ అంటున్నాడు, సింగపూర్ మలేషియా లాగా చేస్తానంటున్నాడు, జపాన్ కూడా అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు, ఫ్రీ సెల్ ఫోన్లు ఇస్తానంటున్నాడు, ఆల్ ఫ్రీ అంటున్నాడు. మరి మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు గారు, ఆ రోజుల్లో ఇవన్నీ ఎందుకు నిలుపుకోలేదు? అప్పుడు రుణమాఫీ ఎందుకు చేయలేదు అంటే దానికి సమాధానం లేదు. రుణమాఫీ కాదు కదా, కనీసం ఆ రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీ కూడా చేయలేదు చంద్రబాబు గారు. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేయగలిగిన పనులు చేయకుండా ఆఖరికి వాగ్దానాలుగా చెప్పడం గురించి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గురించి ఒక మాట అనేవారు. అమ్మకు అన్నం పెట్టాడు గాని పిన్నమ్మకు పట్టు చీర పెడతానన్నాడట ఒకడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు. నేను ఫలానా పథకాన్ని చేశాను, ఫలానా గొప్ప పథకాన్ని అమలు పరిచాను, అందుకు నాకు ఓట్లేయండి అని అడిగే ధైర్యము చంద్రబాబు గారికి లేదు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు గారు. నేను ప్రజల పక్షాన ఫలానా సమస్యలో నిలబడ్డాను, ఫలానా పని కోసము ప్రజల పక్షాన పోరాటం చేశాను, ప్రభుత్వం మెడ వంచి ఫలానిది సాధించాను అని చెప్పుకోలేడు చంద్రబాబు గారు. ఇప్పుడేమో నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను అన్ని చేసేస్తానంటున్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి అధికారం ఇవ్వడము అంటే మళ్ళీ ఆ చంద్రగ్రహణం పట్టింది అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. పేనుకు పెత్తనమిస్తే మొత్తము గొరిగేసిందట. చంద్రబాబు గారికి పెత్తనమిస్తే మొత్తము గొరిగేసే రకం. అధికార పక్షం ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కాలర్ పట్టుకుని అడగాల్సిన చంద్రబాబు చేతులు ముడుచుకుని కూర్చున్నారని షర్మిల మండిపడ్డారు. నిలదీయకపోవడమే కాకుండా 5 ఏళ్లు చంద్రబాబు తన భుజాన కిరణ్ ప్రభుత్వాన్ని మోసారని నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా నున్నా వచ్చిన షర్మిల వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒక పాలక పక్షం ఇంత అన్యాయంగా పరిపాలన చేస్తుంటే కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన వాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు గారు. కానీ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఏ రోజైనా పని చేశారా? ఆయన పని చేస్తుండగా ఏ రోజైనా మీరు చూసారా? ఈ 5 ఏళ్లు చంద్రబాబు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన భుజాన మోసి కాపాడాడు. ఆఖరికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేయాలని చూస్తే ఒక చంద్రబాబు గారు మటుకు విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా రక్షణ కవచంగా నిలబడి కాపాడాడు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్ళని చేసి చిరంజీవి గారు మంత్ర పదవి కోసమని బహిరంగ